దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు కృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో అనేకమైన నూతన సంవత్సరాలు, నూతనమైన దయా కిరీటాలు, నూతనమైన వివాహ దినాలు ఎన్నో చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క కృపలో వర్ధిల్లటానికి దేవుడు ఏమంటున్నాడంటే, మీ జీవితాల్లో నూతనమైన కార్యం జరిగిస్తాను. అంటే నూతనమైనటువంటి కార్యం మన జీవితంలో జరగాలి అనుకుంటే కనుక మన హృదయము మొదట నూతనంగా మారాలి. మన శుద్ధ హృదయం కావాలి. దేవునికి సమర్పించుకునే హృదయము, దేవునితో మనం కలిసి జీవించే హృదయము, మారు మనసు పొంది రక్షణ అనే ఒక నూతన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నీవు ఒకవేళ రక్షణ తీసుకుని ఉంటే కనుక దేవునితో గడపటానికి యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో నీవు అనేక కార్యాలు చేయటానికి ఇక్కడి నుంచి పూనుకుంటావు. నువ్వు దేవుని యొక్క పనిలో పాలిభాగస్తుడు అవుతావు. దేవుని యందు సువార్త ప్రకటించడానికి నీలో అద్భుతమైనగా నూతన కార్యం చేయబోతున్నాడు. నీవు అనుకుంటున్నావు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నేను ఎలా చేయగలుగుతాను అనుకుంటున్నావేమో. దేవుని ఆత్మను పొందుకుంటే సమస్తము సాధ్యమే నీకు. కాబట్టి నీకు నూతన కార్యం నీ కుటుంబంలో జరగాలన్నా, నీ జీవితంలో జరగాలన్నా, లోకపరంగా ఎన్నో నీ ఆశలు తీరాలన్నా మొదట జరిగించేది దేవుడని తెలుసుకో. అందుకనే మొదట ప్రారంభించాడు పౌలు. ప్రారంభించినటువంటి ఎంతగా ఫలించిందంటే, ఎన్ని కార్యాలు చేయగలిగాడంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని చేయగలుగుతాను, ఏ కార్యమైనా చేయగలుగుతాను అన్నాడు. అటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించి నీ ద్వారా అనేక మందికి మేలైన కార్యాలు జరిగించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.